జరిగిన మేలేంటి? ఈ గవర్నమెంట్ జరగడం ప్రజలకు అందలేకుండా ఇదేంటి? అందరికీ నమస్కారం అండి. గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ జగనన్న ప్రభుత్వంలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగాయండి. ఫస్ట్లీ మత్స్యకార భరోసా. మత్స్యకారులు వేటకెళ్ళే సమయం కన్నా 2 నెలలు అంటే 60-61 రోజులు వేట నిషేధించబడి ఇంట్లో కూర్చుంటారు. మత్స్యకార భరోసా అనేది అప్పుడు వేస్తారు. ఆ నిర్ణీత సమయంలోనే జగనన్న మత్స్యకార భరోసా మత్స్యకారులు వేసి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చేవారు. వేట నిషేధం సమయంలో జాగ్రత్తగా ఉండండి, పిల్ల పాపలను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి. మరి ఇప్పుడు ప్రభుత్వం మత్స్యకారులందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మాకు పడలేదని. ఇస్తే అందరికీ ఇవ్వాలండి. 50% కూడా ఇవ్వకుండా మత్స్యకార భరోసా మేము అన్నీ చేసాం, ఇది చేసాం, అది చేసాం, సూపర్ 6లో అన్ని హామీలను ఇది చేసాం అని చెప్పుకోవడం ఎందుకు? మీరు మాటలు చెప్పుకోవడమే తప్ప చేసి చూపించడం కనబట్టలేదు. అదే మా జగనన్న చేసి చూపించాడు. మా జగనన్న ప్రభుత్వంలో మత్స్యకారులందరూ జగనన్న ఫోటోకి పాలాభిషేకం చేశారండి కృతజ్ఞతతో. ఈరోజు బూతులు తిడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని. విద్య, వైద్యం ఈ రెండు కూడా 2 కళ్ళు అండి. జగనన్న విద్యా వైద్యం అనేసరికి ప్రాణం పెట్టేవారు. ఈరోజు వైద్యం విషయంలో ఆరోగ్యశ్రీలో నిధులు లేవు. కేజీహెచ్ ఎంత దారుణంగా ఉందనేది చూస్తున్నారు. సరే, ఎక్కడెక్కడి నుంచి వస్తారంట కేజీహెచ్కి? దూర ప్రాంతాల నుంచి వచ్చినా కూడా ముందు కేజీహెచ్ మీద ఒక మంచి ఒపీనియన్ ఉండేది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ఈరోజు కేజీహెచ్కి వస్తే అమ్మో కేజీహెచ్కి ప్రాణాలతో వెళ్తున్నాం, మళ్ళీ ప్రాణాలతో బయటకు వస్తామా అని ఆలోచిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి ఒక నమస్కారం అండి. సరే, 5 లక్షలని 25 లక్షలు చేసి ఆరోగ్యశ్రీ అనేది ఒక అందించారు. అవును, సామాన్యుడికి. కానీ ఈరోజు ఆరోగ్యశ్రీ వెహికల్సే కనిపించట్లేదు. అంటే 108 కనిపించిన పరిస్థితి. 108 అనేసరికి ముందుగా గుర్తొచ్చేది రాజశేఖర్ రెడ్డి గారు, జగనన్న కుయ్యి అని చెప్పారు. ఈరోజు ఆ శబ్దమే వినిపించట్లేదండి. ఇక్కడ 108 ఎక్కడ ఉంది అక్కడ? ఈరోజు ఆరోగ్యం మీద అసలు శ్రద్ధ అనేదే లేదు ఈ కూటమి ప్రభుత్వానికి. జనాలు ఆరోగ్యాల్ని క్షీణించి పడేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని. జగనన్న గవర్నమెంట్లోని ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇచ్చారు. ఆ కృతజ్ఞత జనాలు ఎప్పుడూ మర్చిపోరు. 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా ఇచ్చేవారు. ఈరోజు అదేం లేదండి. మాట్లాడుకోగలం. ఈరోజు విద్యకు వచ్చేసరికి నాడు నేడు పథకం ఇప్పుడు ఎక్కడ ఉందండి? నాడు నేడు పథకం ప్రజలకి ఫ్రీగా పుస్తకాలు ఇచ్చేవారు. స్టూడెంట్స్కి, పిల్లలకి పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకాలు ఎక్కడ ఉన్నాయి? ఏం జరుగుతుందండి అసలు ఈ కూటమి ప్రభుత్వంలో? ఇవ్వబోయే పుస్తకాలు కూడా లేట్ అవుతాయట. యుద్ధం షాక్తని యుద్ధం వంక పెట్టుకొని ఏవేవో చెప్తున్నారు. ఇటు గ్యాస్ ధరలు పెంచుతున్నారు, పెట్రోల్ ధరలు పెంచుతున్నారు. ఇటు పిల్లల పుస్తకాల మీద కూడా యుద్ధం సాకేనయ్యా. లోకేషా ఏంటయ్యా ఈ ప్రభుత్వం మాకు? యుద్ధం ఇదొక ఏదో చెప్తున్నారు సాకు. కానీ కరోనా టైంలో కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి వంటలు లేకుండా, ఎలాంటి సమాధానం లేకుండా తల్లికి అంటే అమ్మఒడి కింద డబ్బులు వేసారు. అంటే పిల్లల కోసం. అవును. దానికి ఏం చెప్తారు? అంతలా కరోనా టైం కష్టకాలంలో కూడా చూసుకున్న ఆయన్ని కాకుండా ఒక్కరు పట్టడానికి ముగ్గురు ఏకమయ్యారు. ఇది కానీ ఈ సింగిల్గా వచ్చిన అతన్ని ఏకమే కొట్టడం ఏంటి? వీళ్ళు సామాన్యులు కాకుండా అంటే పేద బలహీన వర్గాలకు సంబంధించిన చూసుకోకుండా బడాబాబులు చూసుకుంటున్నారని కొంతమంది చెప్తున్నారు. దానికి ఏమైతే ఈరోజు ఒక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని అంటే జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయలేక ముగ్గురు బీజేపీ, నేషనల్ పార్టీ, జనసేన, టీడీపీ ముగ్గురు ఏకమయ్యి ఒక్క మనిషిని, అది కూడా ఈవీఎం బ్యాచ్ ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా గెలిచింది ఎవరికి లేదు, అది వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. ముగ్గురు కలిపి కొట్టారు. బడాబాబులకి ఈరోజు వాళ్ళందరూ పెద్దపేట వేస్తున్నారండి. 99 పైసలకి ఎకరమా? ఏవో సూపర్ 6 పథకాలు అన్నారు. ఒకటైనా బీసీ సామాజిక వర్గానికి ఉపయోగపడే ఒక్క పథకమైనా సూపర్ 6లో ఉందా అండి? గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. కరోనా వచ్చిందండి.
ఆ టైంలోనే కరోనా అంటే బయటికి వచ్చి ప్రజలకి సేవ చేయడానికి కూడా నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడో హైదరాబాద్లో దాగున్నారు, ఆ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఇంట్లో కూర్చున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బ్లీచింగ్ పౌడర్ అన్నారు, కరోనా వ్యాక్సిన్లు కానీ అన్నీ కూడా ప్రజలకి చేరువ చేసి భయభ్రాంతులకి గురి కాకుండా ప్రతి పథకాన్ని కూడా ప్రజలకి చేరే విధంగా ముందుకెళ్ళి కరోనాలో మీరు భయపడకండి అంటూ మెడికల్ డాక్టర్లు కానీ, వార్డు సచివాలయం దగ్గర నుంచి కానీ, వాలంటరీ విభాగం కానీ అందరూ కూడా ఎంతో చాకచక్యంగా పనిచేసి కరోనా లాంటి విపత్తు సమయంలో కూడా ప్రభుత్వం మీద, జగనన్న మీద ఉన్న నమ్మకంతో ముందుకెళ్ళారు. 2 సంవత్సరాలు ఎవరికి ఎటువంటి లోటు లేదండి. ఇప్పుడు కరోనా ఉందా, ఏముంది? ప్రజలందరూ కష్టాలు పడుతున్నారు. ప్రజలందరూ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది ఈ కూటమి ప్రభుత్వంలో. చిన్న విషయం అయితే ఉలిక్కి పడే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇన్ని దారుణాలు చేస్తున్న, లోకేష్ బాబు ఇన్ని దారుణాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడట్లేదు? పక్క రాష్ట్రం తమిళనాడు సీఎం విజయ్ గారు 10 ఏళ్ల చిన్నారి మీద వైసరికంగా దాడి జరిగితే 3 పోలీస్ ఆఫీసర్లు ప్రెస్ మీట్లో కూర్చొని నవ్వుకుంటుంటే ఆన్ ద స్పాట్ సస్పెండ్ చేసిన ఘనత విజయ్ గారిది. అలాంటి వ్యవస్థ ఇక్కడికి రావాలి. అదే విజయ్ గారు 1000 రూపాయలు తీసుకున్నా, 10,000 తీసుకున్నా లంచం, ₹1,00,000 బహుమతి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో లంచగొండ్లే ఎక్కువ. అలాంటి ప్రభుత్వం మళ్ళీ అవినీతి పరం లేకుండా ప్యూర్గా మంచి గవర్నమెంట్ రావాలి అని అంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కే సాధ్యం. 2029లో జగనన్న మళ్ళీ సీఎం అవుతారు. ఇలాంటి గవర్నమెంట్ రామన్న రాజ్యం వస్తుంది. ఈసారి 3 వచ్చినా 10 మంది వచ్చినా జనాలకి ఆ గవర్నమెంట్ మీద, కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. జగనన్న మీదే నమ్మకం. జగనన్న ఉండేటప్పుడు మేము ఎన్ని కష్టాలు పడలేదు, ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని కష్టాలు పడుతున్నాము, రేపు పొద్దున్న మాకు జగనన్నే కావాలి. జనాలు రోడ్ల మీదకి వస్తున్నారండి. స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీ ఏ ధర్నా చేసినా, ఏం చేసినా స్వచ్ఛందంగా వస్తున్నారు. మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం బాబు అని చెప్పి. ఎందుకు? కూటమి ప్రభుత్వం మీద వాళ్ళకి వచ్చిన విసుగు. 2029లో అలా జరగదండి. జగనన్న సింగల్గానే వస్తారు, ప్రభుత్వం స్థాపిస్తారు, జగనన్న సీఎం అవుతారు.